ఆర్టీసీ కార్మికుల సమ్మెతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. తెల్లవారుజాము నుంచే డిపో గేట్ల ముందు బైఠాయించి కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ప్రయాణికులకు మాత్రం ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా తాత్కాలిక చర్యలు చేపట్టినట్లు చెబుతున్న ఉమ్మడి మెదక్ జిల్లా డిప్యూటీ రీజనల్ మేనేజర్ బీబీ రావుతో మా ప్రతినిధి ప్రశాంత్ ముఖాముఖి. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె ముగించింది. ప్రభుత్వంతో కార్మికుల చర్చలు విఫలం కావడంతో సిబ్బంది మొత్తము రోడ్లపై ఎక్కారు, ఆందోళన చేస్తున్నారు. వారి యొక్క డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు. మరిన్ని వివరాలు మనతో మాట్లాడడానికి ఆర్టీసీ ఉమ్మడి మెదక్ జిల్లా డిప్యూటీ రీజనల్ మేనేజర్ బీవీ రావు ఉన్నారు. వారి మాటలో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఆర్టీసీలో మనకి కార్మికులు ఇప్పుడు సమ్మెకు దిగారు సార్, దానికి కారణాలు ఏమంటారు? ముందుగా అందరికీ శుభోదయం. ఈ ఆర్టీసీ సమ్మెకి దిగడానికి ఉద్యోగుల కారణాలు ఏంటంటే వాళ్ళకి 2021 పే స్కేల్స్ రావాల్సి ఉంది. అట్లాగే వాళ్ళ యూనియన్స్ అనేది ఆర్టీసీలో 50 రోజుల స్ట్రైక్ తర్వాత రద్దు చేయడం జరిగింది. సో యూనియన్స్ ఉండాలా, తర్వాత గవర్నమెంట్లో ఆర్టీసీ విలీనం కావాలనేది 3 ప్రధాన సమస్యలు ప్లస్ ఒక 29 చిన్న సమస్యల మీద వాళ్ళు స్ట్రైక్లోకి వెళ్ళటం జరిగింది. మరి దీని నిమిత్తము మన ప్రభుత్వం కూడా 4 ఆఫీసర్లని, 4 సీనియర్ ఐఏఎస్ అఫీషియల్స్ని మరి మా ఎండి గారి నేతృత్వంలో కమిటీగా పెట్టడం జరిగింది. మరి కమిటీ కూడా ఈ యూనియన్ నాయకులతో రాత్రి 10 గంటల వరకు కూడా మాట్లాడారు. మాట్లాడినా వాళ్ళు ఏంటంటే ఒక నెల రోజులు టైం అడిగింది కమిటీ. మరి ఆ నెల రోజుల టైంకి మేము యాక్సెప్ట్ కామని చెప్పి వీళ్ళు సమ్మె డిక్లేర్ చేసి ఇక అర్ధరాత్రి నుండి సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. మరి మా ఉమ్మడి మెదక్ జిల్లాల్లో 8 డిపోలు ఉన్నాయి. 6 డిపో మేనేజర్స్ ఉన్నారు, 2 డెప్యూటీ ఆర్ఎంస్, 1 రీజనల్ మేనేజర్ ఉన్నారు. మేమేంటంటే ఇక్కడ 203 హైర్ బస్సెస్ ఉన్నాయి. అలాగే 400 బస్సులు మన ఆర్టీసీ బస్సులు కూడా ఉన్నాయి. సో ఈ హైర్ బస్సెస్కి ఏంటంటే ఇదంతా ప్రైవేట్ వాళ్ళు కాబట్టి హైర్ బస్ డ్రైవరు ఉంటాడు. సో ఆ 203 బస్సులు తిప్పడానికి ప్లాన్ చేస్తున్నాము. అట్లాగే మా ఆర్టీసీ ఈ ఉమ్మడి జిల్లాల్లో సుమారు 2000 మంది కార్మికులు ఉన్నారు. వీళ్ళల్లో ఒక 750 వరకు డ్రైవర్స్ ఉన్నారు. ఆ డ్రైవర్స్లో కూడా 230 వరకు డ్రైవర్స్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ డ్రైవర్స్. సో వారందరూ కూడా విధుల్లోకి వస్తారు. అట్లాగే మాకు ఈ డ్రైవర్స్ని కూడా పోలీస్ డిపార్ట్మెంటు మరి అట్లాగే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా డ్రైవర్స్ని ప్రొవైడ్ చేయడానికి వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ అవుట్సోర్సింగ్ డ్రైవర్స్ 230 ప్లస్ 200 హైర్ బస్సెస్. సో 400 సర్వీసుల మటుకు వీటికి ఏంటంటే కండక్టర్స్ ఉండరు. సో ఈ కండక్టర్స్ని మా హెడ్ ఆఫీసు ఉత్తర్వుల ప్రకారము 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళని టెంపరీగా కండక్టర్స్గా తీసుకోవడం జరుగుతోంది. అట్లాగే మా మెదక్ డిపోలో ఒక 50 మంది వచ్చారు వాళ్ళు. అట్లా సిద్దిపేట, అట్లా గజ్వేల్, ప్రజ్ఞాపూర్, సంగారెడ్డి కూడా ఇప్పుడు ఒక 20 మంది వచ్చారు. సో వీరందరినీ ఏంటంటే వారి యాంటిసిడెంట్స్ 10th క్లాస్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫై చేసి, అట్లా వారి ఆధార్ కార్డు వెరిఫై చేసి ఆ ఒరిజినల్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు మా దగ్గర సెక్యూరిటీగా పెట్టుకొని వాళ్ళని మా హైర్ బస్సెస్కి కండక్టర్స్ గాను, అట్లాగే మా అవుట్సోర్సింగ్ డ్రైవర్స్ని కండక్టర్ గాను పెట్టడం జరుగుతోంది. సో ఇలాగ ఈ ప్రత్యామ్నాయ మార్గాలు తీసుకుంటున్నాము. మరి సమ్మె వల్ల కొద్దిగా ప్రయాణికులకైతే అసౌకర్యము జరుగుతుంది, కానీ మ్యాక్సిమం వాళ్ళకి జరగకుండా మేము బస్సెస్ ఆపరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే 430 బస్సులు ఉన్నాయన్నారు కదా సార్. ఆ బస్సుల్లో మనకి తాత్కాలికంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు కదా, ఎంతమంది వరకు రిక్రూట్ చేసుకుంటారు? అంటే రిక్రూట్మెంట్ అంటే ఇప్పుడు ఇది అర్ధరాత్రి మాకు సమ్మెకి వెళ్తామని ఆల్మోస్ట్ రాత్రి 10కి తెలిసింది. మరి మేమైతే ముందుగానే వాళ్ళ అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్కి చెప్పాము, మాకు ఇలా 10th క్లాస్ చదివిన వాళ్ళు కండక్టర్లుగా కావాలని చెప్పి. కాబట్టి సుమారు ఒక మొత్తం ఉమ్మడి జిల్లాలో సుమారు ఒక 400 మంది వరకు తీసుకోవడం జరుగుతుంది. ఓకే సార్, అది కాకుండా ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో ఒక రోజు మనకి ఆర్టీసీ ప్రయాణికులు ఎంతమంది ఉంటారు? ఉమ్మడి జిల్లాలో మేము
ప్రతిరోజు 2,30,000 కిలోమీటర్లు తిప్పుతున్నాము ప్రయాణికుల సౌకర్యార్థం. అట్లాగే మా బస్సుల్లో కూడా ప్రయాణికులు 6 లక్షల పైచీలకు ప్రయాణం చేస్తున్నారు. 610 సర్వీసులు తిరుగుతున్నాయి. సో వీటిలో మేము సర్వీసులు ఆపరేట్ చేయడం ద్వారా ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయం చేసి మన ఉమ్మడి జిల్లాలో బస్ సౌకర్యం ప్రొవైడ్ చేస్తామని భావిస్తున్నాం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రయాణికులకైతే ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తాత్కాలిక సిబ్బందిని నియమించుకుంటూ ప్రయాణికులకు సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని ఇక్కడ అధికారులు చెబుతున్నారు. కెమెరామెన్ మహేశ్వరరావుతో ప్రశాంత్, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి నుంచి.